షుగర్స్ కూడా గణనీయంగా మన కోర్టులో పెండింగ్ ఉన్నాయి, చెక్ బౌన్స్ కేసులు. ముఖ్యంగా ఈ ఫైనాన్స్ కంపెనీలకు నేను చేసే విన్నపం ఏమంటే, అంటే మీరు కోర్టులకు నేను ట్రయల్ చేయొద్దంటలేదు, లేదా కోర్టులో కేసులు కొనసాగించకూడదని నేను చెప్పట్లేదు. మీరు కేసులు వేయండి. ఎట్ ది సేమ్ టైం మీరు కొద్దిగా ఒక అడుగు ముందుకేస్తే ముద్దాయి 2 అడుగులు ముందుకేసి ఈ కేసు సెటిల్మెంట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఆర్థికమైనటువంటి అఫెన్స్. ఇది ఏముంటుంది, ఇందులో గివ్ అండ్ టేక్. ముద్దాయి ఏమని కోరుకుంటాడు, నాకు ఒక కొంత భారం తగ్గాలని ముద్దాయి అనుకుంటాడు. కంప్లైంట్ కంపెనీ మీరేమనుకుంటారు, చెక్కు కావాలి, చెక్కుతో పాటు దానికి ఉన్నటువంటి ఖర్చులు వడ్డీ రావాలనుకుంటారు. అది సహజం, అది దట్ ఈస్ కామన్ హ్యూమన్ టెండెన్సీ, అన్న తప్పు లేదు. కాకపోతే మరి మీ యొక్క అనుకున్న లక్ష్యం ఏదైతుందో మరి ఎప్పుడు నెరవేరలేదు, దానికి చాలా సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు, మీకు చేతిలో డబ్బు ఉంటే మళ్ళీ మీకు ఇంకొక లోన్ ఇస్తారు, ఇంకో లోన్ ఇస్తే ఇంకొక లోని తన వ్యాపారమో వృత్తి ఏదో కొనసాగించుకోవచ్చు. కాబట్టి మీ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావాలంటే మీరు పెద్ద మనసు చేసుకొని